హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జైపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాదరావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఏం చెప్తున్నారంటే, మా ఆంతర్య పురుషుడు కృషించుచున్నాను. ఆంతర్య పురుషుడా బాహ్య పురుషుడా? బాహ్య పురుషుడు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు మేము కనుక అధైర్యపడము. మీరు ఒక మనిషిలో ఇంకొక మనిషి ఉంటారు. అదే మన వాక్యం స్థానం. మనుషులు ఎవరున్నారంటే ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి మరణం లేదు, ఈ మనిషికి మరణం ఉంది. ఈ మనిషి మట్టివాడు, ఆ మనిషి ఆత్మస్వరూపి. దేవుడు మానవుని నిర్మించడమే ఒక గొప్ప విశేషం. ఎవరైనా తిరిగి వెళ్ళవాడు ఉంటే దేవుడు పెట్టినటువంటి స్థానాలు కాకుండా ఈ కళ్ళు ఎక్కడ కాదండి, ఇంకో చోట పెట్టాలి, ఈ నోరు ఎక్కడ కాదని అనగలిగిన వాడు ఎవరు కూడా
లేడు ప్రియులారా. అంత గొప్ప దేవుడు మానవుని శరీర నిర్మాణమే ఒక గొప్ప విశేషమైనట్లయితే మానవుని లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. అదే ఇక్కడ వాక్యంలో మనం నేర్చుకునేది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మములు ఎక్కడా మనకు దొరకవు. కనుక దేవుడు విన్నారా, సర్వ సృష్టిని జీవరాశులన్నింటిని కూడా దేవుడు కలుగునుగాక అనే మాట ద్వారా కలుగు చేశాడు. మానవుడు అట్లా కాదు. ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం చదివామో చెప్పండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములలో మూలగా జీవాత్మాయన ఉంటే ఏ ప్రాణికి కూడా నాసికారంధ్రంలో జీవాన్ని మొదలైనాగా ఆయన చేతులతో చేయలేదు. వాక్యం వినాలని. అలాగే దేవుడు మనల్ని వెనక తాడేసి తీసుకొచ్చాడు. దానికి దాని ఏమంటే మనం మర్చిపోవాలండి. ముచ్చులేస్తా చూసారా, మొదలు పట్టడానికి అట్లా పట్టుకొచ్చాడు దేవుడు. ఉపయోగించుకోని సమయం వాక్యం వినండి జాగ్రత్త. కనుక ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, మన పోలిక చొప్పున నరులను చేయదమన్నారు. ఆయన పోలిక చొప్పున మానవులను చేశారు. దేవుడు ముగ్గురుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు. ముగ్గురు ఒకటిగా ఉన్నారు, ఒకరు ముగ్గురుగా ఉన్నారు. మానవులు కూడా ముగ్గురుగా ఉన్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. అక్కడ మీకు చూడగలరు. మీ ఆత్మయు జీవమును శరీరము మూడున్నాయండి. ఆత్మ, జీవము, శరీరము. ఈ ఆత్మే మనుషుల యొక్క ఆత్మ, ఇంకొక శరీరము ఉన్నది. ఇక్కడ ప్రసంగి 12:7 మనం చూసినట్లయితే, మనల్ని వలనే భూమికి చేరును ఆత్మ దానిని దయచేసిన సామెతలు 20:27 చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఎల్ఐసి వాడు కూడా 2 చేతుల మధ్య ఒక దీపం ఉంచున్నారు చూసారా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఇది లోపల పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తప్పు మార్గానికి వెళ్ళావో నిన్ను తిడతా ఉంటుంది. బుద్ధుందా నీకు? ఆదివారం ప్రార్థనకి వెళ్ళేది బుద్ధుందా నీకు? ప్రార్థన చేయలేదు కూడా. అది ఎవరంటే తిట్టేది? లోపలున్న మనిషి బయట నిండి ఊరుకుంటుంది. అసలు తప్పైన ఊరుకుంటుంది. వాళ్ళ మీద పోరాటం. కనుక ఈ వాక్యంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు, కూటాలకు వచ్చినప్పుడు మాత్రమే ఈ లోపం ఉన్నటువంటి మనిషి పనిచేస్తాడు. మిగతా దగ్గర లోపం ఉన్న వారికి పనిచేయడం వాళ్ళందరికీ ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 భాగాలు ఉన్నాయి, మర్చిపోవు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు వాళ్ళందరూ కూడా కనబడ్డ చదవనక్కర్లేదవి. అక్కడ లౌకిక శరీరము, మనుష్యాత్మ ఇవన్నీ కూడా ఉంటున్నాయి అక్కడ. కనుక ప్రతి మానవునిలో కూడా ఈ ఆత్మ ఉన్నది, మనుష్యాత్మ. దాన్ని ఏమన్నా ఈరోజు ఇంకొక మనిషి ఉన్నాడు, లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి మరణం లేదు. 2 ఒకటేమో యుగంలో ప్రభుత్వం ఉండడము, రెండోదేమో యుగంలో నాయకంలో కార్యక్రమం. ఎవరైనా సరే చూడండి, మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ చూపిద్దాను నేను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలోను, మార్కు సువార్త 9:4లోను, లూకా 9:30లోను రూపాంతర కొండ మీద ప్రభు 3 శిష్యులను తీసుకెళ్ళాడు. ఎవరో చెప్పండి. పేతురు, యోహాను. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎవరు వచ్చారు? పట్టణం నుండి మోషే, ఏలియా. ఏ శరీరంతో వచ్చారు? దయచేసి గమనించండి. మోషే, ఏలియా ఏ శరీరంతో వచ్చారు?
బాహ్య శరీరంతో కాదు ప్రియులారా. మన మొదటి వాక్యం చెప్పండి, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడితో వచ్చాడు. ఇక్కడ చూడండి వాక్యం ఎలా రాశారంటే, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే పురుషుడు అనే మాట వాడారు. బాహ్య పురుషుడు అంటే బాహ్య శరీరము, ఆంతర్య పురుషుడు అంటే అంతరంగంలో ఉన్నటువంటి మనిషి. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ బాహ్య పురుషుడు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే పురుషుడు అనేటువంటి మాటను మాత్రమే వాడడం జరిగింది. కనుక ఈ బాహ్య పురుషుడు కృషించిపోతాడు పిల్లారా. అనేకమైన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు అన్ని కూడా ఈ బాహ్య పురుషుడికే. ఆంతర్య పురుషుడికి లేదు ఇటువంటిది. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 10:28 అనుకుంటా. చూడండి, మరియు ఆత్మను చంపునేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును నరకములో ప్రియులారా. ఈ వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని కూడా ఈ పైన శరీరానికి. అందుకని ఈ లోపల ఉన్నటువంటి శరీరం ఆత్మ ఈ నశించుకోకుండా ఉండడానికి మనము యేసు ప్రభువును నమ్ముకుని ఈ పాటలన్నీ కోరుకుంటున్నాము. స్వర్ణమిత పుస్తకంలో యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. చూడండి, ఎక్కడ ఉందో, ఆత్మ విషయమై వీళ్ళైన వారు ధాన్యము పరలోక రాజ్యము వారిది. ఏ విషయమైంది? ఆత్మ విషయమై. నా ఆత్మ ఏమైంది అనేటువంటి ప్రశ్న వేసుకొని, కనుక అందుకనే ఇక్కడ ప్రభు చెప్పారంటే 2 విషయాలండి, 2 శరీరాలు చెప్పాను కదా. ఒకటేమో మధ్యలోకి వెళ్ళేది, ఒకటేమో ప్రభు దగ్గరికి వెళ్ళేది. పైకి వెళ్ళేవాడు మాట్లాడాలా, కిందకి వెళ్ళేవాడు మాట్లాడాలా, స్కూల్లో చేరినప్పుడు కాలేజీలో తగ్గేవాడు ఎప్పుడు జరగాల, పాసేవాడు ఎప్పుడు జరగాలయ్యా చెప్పండి చెప్పండి. అలాగే గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసేవాడు అప్పుడు జరగాల, లేకపోతే లోపలికి నిండిపోయి 6-9 నిమిషాలు చెత్త మాట్లాడేవాడు అప్పుడు జరగాల. ఎట్లా తెలుసుకుంటాం వాటి వాళ్ళని? ప్రార్థన ద్వారా తెలుసుకుంటాం. చెత్త మనుషులలో భక్తి కలిగిన వాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ బాహ్య శరీరము ఇందాక ప్రసంగి 12 చదువు చూడండి. 12 మార్పుకి వెలుగటి వలనే మరణ భూమికి చేరును, ఆత్మ దానిని ఈ మనిషి లోపల దేవుడు చూసారు. ఈ ఆత్మ అది ఎప్పుడు గర్దిస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయలేదు, ఎవరు స్నానం చేయలేదు, ముఖం కడుక్కోకుండా కొడుకోకుండా జంటగా నీకు గుర్తుందా లేదా అని ఎవరు అడిగేది? లోపల ఉన్నటువంటి వారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ శరీరము మీకు అన్నిటికీ అర్థం వస్తుందని అందుకనే వాక్యం కూడా ప్రమేయం చెప్పారు. చూస్తారా? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29-30 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి. నీ గుడికలను అభ్యంతరం పరచిన యెడల పారవేయుము. ఆ తర్వాత కూడా ఉన్నాడు, కుడి చేయి అభ్యంతరం పరిస్థితి ఏం చేయమన్నారండి? 2 డబ్బులు కొట్టమన్నారు, నరకమన్నారు. చూడండి సరిగా, నరికి అవమానమన్నారు. ఎందుకని ఎడం చేయని పెట్టి కుడి చేయి ముందు రాశారు. ఎందుకో పట్టించండి, ముందుకెళ్ళి కుడి చేయి తగాదా. అలాగే కాలు కూడా కుడి కాలు ముందు పెట్టమంటారు కదా. కుడి కాలు ఇంట్లోకి వచ్చినప్పుడు పెళ్లి కాలు ఇలాంటి ఉండగలుగుతారు. కనుక ఇక్కడ అందుకని కుడి చేయి చెప్పారు. కనుక నీ శరీరం ఏం చేస్తుంది?
ఎక్కడ అభ్యంతరం పరిస్థితి కానీ ఏం చేయమన్నారో ఒక దెబ్బ పట్టుకున్నా నరికేమన్నా చూడండి పోయి నరికి అవసరం అలా ఈ బాహ్య పురుషుని పౌలు గారు ఏం చెప్పారంటే అందరూ బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని దినదినము నా శరీరం నాలుగొట్టుకుంటున్నాడంట. అదే చూడండి, ఆయన శుద్ధపడి తీసుకొని ఎవరి శరీరాన్ని, ఆయన శరీరం మాట విడుదల వినాలా. బాహ్య పురుషుడు మాట వినడు. బాహ్య పురుషుడి ద్వారానే ఆంతర్య పురుషుడు పరలోకానికి వెళ్ళాలి. చూడండి 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. 5:10 మనం చూసినట్లయితే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహములో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట చూసారా, ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితం అంతా కూడా బాహ్య పురుషుని యొక్క జీవితం అంతా కూడా నువ్వు కూర్చోవడము, లేవడము, మాట్లాడడం అన్ని 139 కేంద్రం తీసి పెట్టుకోండి కావాలంటే మీరు ఆ 139 ఉన్నది. నీవు కూర్చుంటుట, లేచుట, మాట నాలుగుకు రాకముందే అవన్నీ కూడా అక్కడ లెక్క రాయబడి ఉన్నాయి. ప్రకటన 28లో ఒక గ్రంథం కాదండి, గ్రంథాలు విప్పబడినప్పుడు అన్ని కూడా వాటి లెక్క ప్రకారముగా రాయబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు చూడండి, మన పాఠంలోనే ఉన్నామని ప్రఖ్యాతులు. ఈ బాహ్య పురుషుడి యొక్క కార్యక్రమాలను బట్టి ఆంతర్య పురుషుడు పరలోకానికి వెళ్ళేటువంటి పద్ధతి ఉన్నది. దేవుడు ప్రతి మనిషికి అవకాశాలు ఇస్తారండి. వాటిని సద్వినియోగపరుచుకుని నీవు సన్మార్గంలో, దేవుని మార్గంలో, వెలుగు మార్గంలో నీవు నడిచినట్లయితే, అందుకని ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 చూడండి. 4వ అధ్యాయం 16లో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాము. ఈ బాహ్య పురుషుడు శ్రమల వల్ల, ఇబ్బందుల వల్ల, కష్టాలు, నష్టాలు ఇవన్నీ లేకపోయినా కూడా ముసలితనం వస్తుంది. కృషించుకోవాలి. ఆంతర్య పురుషుడు మాత్రము దినదినము నూతన పరచబడుతున్నాడు. కనుక దీనిని బట్టి మనము ఈ బాహ్య పురుషుడు ఎలాగైనా సరే చూడండి, ఒక మాట చూద్దాము. ఈ బాహ్య పురుషుడిని మనస్సు అని కూడా అంటాము. మనస్సు, అంతరాత్మ, మనుష్యాత్మ అనేక పేర్లు ఉన్నాయి. చూడండి, ఎలీషా గారు నయమాన్ అనే అతన్ని బాగు చేసేదండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 26వ వచనంలో, సరే నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతి బాబు గొప్ప బహుమానం తెచ్చాడు తీసుకోమని. ఎలీషా గారు ఏమన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. అయితే ఎలీషా శిష్యుడు గెహాజీ పరిగెత్తిపోయాడు ఆ బహుమానం తీసుకోవడానికి. అప్పుడు బహుమానం తీసుకొని వాడి ఇంట్లో పెట్టి భద్రంగా వచ్చేసాడు ఎలీషా గారి దగ్గరికి. 26వ వచనం చదవండి. ఆ మనుషుడు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎవరైనా చూడడానికి దైవజనులు వారి ఆత్మస్వరూపులుగా తిరుగుతుంటారు. దేవాశ్రీ గారు కూడా అలాగే. ఈ దైవజనుల శరీరం అక్కడే ఉంటుంది కానీ ఆత్మ ద్వారా అన్ని ప్రదేశాలకు వెళ్తాం. ఇప్పుడు ఎలీషా గారు ఎక్కడికి వెళ్ళారంటే చెప్పండి, గెహాజీ నయమాన్ దగ్గర బహుమతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన కూడా పోయాడు. ఈయన వాళ్ళ చక్కగా ఇంట్లో పెట్టేసి తాళం వేసి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళలేదంట. ఇలా జీవించి ఉండగానే ఈ ఆత్మలు భక్తులైన వారు అనేక స్థలాల్లో తిరిగి పని చేసుకుంటారు.
ప్రకటన 20వ అధ్యాయంలో 12-13 వచనాలను చూసినట్లయితే 12-13 గొప్పవారేమి కొద్దివారేమి నిలువబడి చూచింది విప్పబడను జీవగ్రంథము ఆ గ్రంథము లేదు ప్రకారము ప్రతివాడును తీర్పు విధానం. ఇక్కడ మనం చూస్తే అక్కడే భాగం చూడండి. సముద్రము అప్పగించను ఎట్లా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? సముద్రంలో ఆదాము మొదలుకొని చనిపోయిన వాళ్ళందరూ కూడా మన సవాలు ఉన్నాయా? లేదండి. వారి బాహ్య పురుషుడు నశించిపోయారు, ఆంతర్య పురుషుడు మాత్రము భద్రపరచబడి ఉన్నారు. ఇదిగో భూగోళాన్ని ఎట్లా దేవుడు ఇచ్చాడో ఆత్మ నివసించడానికి వీళ్ళందరూ తీసుకెళ్లి ఆదాము మొదలుకొని 2 కోట్ల మంది ఉంటారండి. ఎవరైనా లెక్క పెట్టగలమా? చూడండి, మనం చూసినట్లయితే మరి పరలోక దర్శనాలు అనే పుస్తకం ఉందండి. ఎవరో రాసిందండి పరలోక దర్శనాలు. సాధు సుందర్ సింగ్ గారు అక్కడ జరిగే విషయాలన్నీ భలే రాశారండి. ఈ వీళ్ళ నిత్యము ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటారు. నిమిషానికి ఎంతమంది తెచ్చుకుంటున్నారు తెలుసా? నిమిషానికి కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఇవన్నీ అక్కడికి రాగానే అక్కడ దేవదూతుల్ని చీకట్లోకి వెళ్లే వాళ్ళని చీకట్లోకి, వెలుగులోకి వెళ్లే వాళ్ళని వెలుగులోకి పంపిస్తూ ఉంటారు అన్నమాట. అన్నమాట చీకట్లో కనమంటారు, దేవదూతుల మీద తిరుగుబాటు చేసి నల్లేం చీకట్లో కనమంటారు అని అనేటప్పటికీ పరలోకంలో ఒక స్వరం పడిందంట. ఆ ఆత్మను వెలుగులోకి పంపించండి. వెలుగులోకి పంపించేసరికి ఒక్క నిమిషం కూడా ఉండలేక వెలికి తిరిగిపోయి చీకట్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళ ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఏం సంభవించుందమ్మా? మరణం సంభవించింది. ఆ తర్వాత ఈ బాహ్య పురుషుల్ని వదిలేసి ఆంతర్య పురుషులు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చాలా విశేషమైన విషయాలు దాంట్లో రాశారండి. వీళ్ళంటే వెళ్ళి వాళ్ళ దేవత, వాళ్ళ దేవుడు ఉన్నాడా వెతుకుతున్నారంట. ఎవరు నేడే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తప్ప అని చెప్పారు. అయ్యో నిరాశ పడిపోయి ఏదైనా మా జీవితకాలం అంతా మోసపోయామని చెప్పి అక్కడ వేదన పడుతున్నారు. అందుకని దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన మార్గము, ఆయన వార్తలు, ఆయన వెలుగు అందరికీ ప్రకాశింపచేస్తున్నాడు. పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు మనము ఇక్కడ ఉండగానే మనము క్రీస్తు ప్రభువును అనుసరించాలి. మనకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 66:24 ప్రకటన 14:10-13 ఉన్నట్లయితే చూసినట్లయితే యెషయా 66:24 తిరుగుబాటు చేసిన వారి పురుగు చావులు అగ్ని ఆనదులు వెళితే నిత్యమైనటువంటి మహిమలోనికి, లేకపోతే నిత్య నరకంలోనికి. ఎవరైనా ఈ మాట చుట్టూ ఒక మాట వచ్చండి, బాబు మాకు అయోగ్యులే ఇట్లా బతకడానికి, ఇట్లా బతకడానికి లేదు, ఇలాగే బ్రతకడానికి లేదు, నీకు ఎప్పుడు మరణం వస్తుందో నీకే తెలియదు, వెళ్ళిపోవాలి. అక్కడ యుగయుగములు ప్రభుత్వం ఉండడమా వెలుగులో, లేకపోతే నరకంలో కాలిపోవడమా? ఈ గొప్ప ఆనందమును, సంతోషము మనం పొందడానికి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేశారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాహ్య శరీరములకు బాధలు, వేదనలు, కష్టములు, దుఃఖము, శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా ఈ బాహ్య శరీరానికి ఉంటాయి. వాటన్నిటిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మార్గము చూపించారు. ప్రియులారా,
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఏముందో చూడండి. 2:21లో క్రీస్తు ప్రభు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో శిలువ ప్రపంచాలు మనం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం చెప్పండి. నోరు తెరవని 53వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే మనకు దేవుడు గొర్రె పిల్లలు రోజు కత్తిరించు వారి యొక్క గొర్రెలు అతడు మనం కూడా నోరు తెరవకూడదని 40 దినాలు చెప్పాడు. ఏం మాట్లాడకూడదు, గుర్తినా తిట్టినా కూడా అప్పుడు మన ఫలితము గొప్పగా ఉంటుంది. దానికి ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళ బాహ్య పురుషుడు కృషించుకుంటూ ఉంటాడు అనేకమైన ఇబ్బందుల ద్వారా. అందుకని ఇక్కడ మనం చూస్తే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోకి పెడదాం. 42 నుండి 44 వరకు చూద్దాం. మొదటి కొరింథీ బాబు వచ్చినప్పుడు శరీరము బలహీనముగా ఉండబడి వింటబడి బలమైనదిగా లేకపోవడము, ప్రకృతి సంబంధమైన శరీరముగా ఉండబడి ఆత్మ సంబంధమైన లేకపోవడము. మనిషి బాహ్య శరీరము చనిపోయిన తర్వాత ఆంతర్య శరీరము పైకి వస్తుంది. ఎలాగో బలహీనముగా శక్తి లేని వారిగా బాగా ముసలోడు అయిపోయాడు అనుకున్నానికి ఇక్కడ బలం ఉంటుందా? వారు చాటుపెట్టమనేది తర్వాత ఎలా వేస్తారు చెప్పండి. ఇప్పుడు మన మొదటి దశలోకి వెళ్తాం చూడండి. అక్కడ మొదటి 4:16 చూద్దాం. ప్రధాన దూత శబ్దముతో ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు ఏ శరీరంతోనండి? ఇదిగో ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడు కొరకే మనం ఇన్ని విధాలుగా పాఠం జరుగుతున్నాము. రోజు వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఆదివారం కూడుకొస్తున్నారా? క్రమంలో ఉంటున్నారా? అది ఎందుకు అడుగుతున్నా చెప్పండి. ఈ ఆంతర్య పురుషుడు నరకానికి పోకుండా పరలోకంలో చేరడానికి ఇది ఒక మార్గం. ఎవరైనా ఎందుకంటే ఈ దినాల జ్ఞానం బాగా పెరిగిందండి. ఏంటంటే పరలోకమే కలగకపోతే చూసారా? అగ్నియాలు వారి పురుగు చావదు. ఒకసారి ఇక్కడ పాపం వస్తేనో ఇబ్బంది వస్తేనో వెంటనే ఏదైనా తీసుకుని 1 నిమిషంలో చచ్చిపోతున్నారండి. వదిలిపోయింది గోళం, ఎక్కడికి పోదు గోళ. అక్కడ మళ్ళీ మొదలవుతుంది. అక్కడ దేవదాసయ్య గారండి వీళ్ళు అక్కడ వాక్యం చెప్పి వచ్చేవాడు అంటే వీళ్ళందరూ ప్రార్థన చేశారంట. అయ్యా మరి ఇంతమంది మీరు ఎలాగో చనిపోతున్నారు కదా, మనందరూ సంగతి ఏంటంటే అయ్యగారిని దేవుడు చెప్పాడంటే అయ్యగారికి మీరందరూ చదివే ఉంటారు పుస్తకాలు. అక్కడ నేను బైబిల్ క్లాసులు పెట్టాను పర్వాలేదుగా అన్నారు. వీళ్ళ అక్కడ కూడా ఏ క్లాసులు పెట్టారు? బైబిల్ క్లాసులు పెట్టారు. అక్కడ ఏ సూత్రముల గురించి చెప్తున్నారు. అయితే ఒక మాట వినండి, ముఖ్యమైన మాట. నీ జీవిత కాలం అంతా యేసుప్రభువుని ద్వేషించి విగ్రహాలను పూజించి క్రైస్తవులు దుర్మార్గులు, యేసుప్రభు దుర్మార్గులని చెప్పిన వారు అక్కడ బాగుపడతారు కదా. అటువంటిది ఏమీ జరగదు. వీళ్ళారా నీకు ఇచ్చినటువంటి అవకాశములను సద్వినియోగపరచుకోవాలి. ఎలాగైనా చచ్చిపోతానండి. మంచిగా బతుకుగా చచ్చిపోతాడు, చెడ్డగా బతుకుగా చచ్చిపోతాడు. మీకు ప్రసంగి గ్రంథం ఒకసారి ఎవరైనా బిఫోర్ డెత్ మరణానికి అందరూ కూడా సమానమే. మొదటి గ్రంథంలో దావీదు గారు 2వ అధ్యాయం ఏమనుకుంటున్నారండి? మొదటి రాజులు
లోకులందరూ ఏంటంటే ఆయన గొప్ప రాజుగారు సర్వలోక సృష్టికర్త వచ్చి ఈ లోకానికి దావీదు కుమారుడు పిలిపించుకున్నాడు. దావీదు గారికి అనేక బిరుదులు ఉన్నాయండి. బిరుదేంటో తెలుసా? భూమి మీద దేవరాజ్య స్థాపకుడు. భూమి మీద దేవరాజ్య స్థాపకుడు. ఇటువంటి దావీదు గారు ఏం చెప్తున్నాడు? లోకులందరూ ఆయనకు మరొక దీంట్లో వినాయకుండా దాని కొరకు సిద్ధపడాలంటే మనుషులు వయస్సు నిమిత్తం లేకుండా సిద్ధపడాలి. ఇలా కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇలా మనము ఇప్పుడు ఈ బాహ్య పురుషుడు అనుభవించే శ్రమల ద్వారా ఆంతర్య పురుషుడు గొప్ప మేలు పొందుతాడు. పరలోకంలోనికి వెళ్తాడు. ప్రభు దగ్గర గొప్ప కార్యాలు చేయడానికి యుగయుగములు ప్రభుత్వం నియమిస్తారు. మొదటి కొరింథీ 15లో ఉన్నాం కదా మనము. 19 చూడండి. మనం మొదటి కొరింథీ 15:19 చూద్దాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనలా మనుషులందరికంటే దౌర్భాగ్యమైనది. అంటే ఏదో ఒకటి పరలోకంలో ఈ జీవితకాలం తర్వాత ఏదో గొప్ప విశేషం ఉన్నది. ఆ విశేషం గురించి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. వీళ్ళారా ఇదే వాక్య సారాంశం మర్చిపోకండి. మీ మనిషిలో ఇంకొక మనిషి ఉన్నాడు. ఎవరున్నా నీ పేరు చెప్పుకుని ఎవరి పేరులో ఇంకో మనిషి ఉన్నాడు. మరి ఆ మనిషి కృషించిపోతున్నాడా, నశించిపోతున్నాడా? మరి దినదినము పౌలు గారు చెప్పారు, నూతన పరచబడుచున్నారు అని చెప్పారు. మరి అలా దినదినము మనం నూతన పరచబడాలి. తర్వాత ఇంకొక మాట చూద్దాం. మన యొక్క పాఠంలో 2-4 చదివాం కదా. అయితే మనం చూస్తే దృశ్యమైనవి అదృశ్యమైనవి మాట్లాడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రములు మా చూడని శ్రమ మా కొరకు ఎక్కువగా నిత్యమైన మహిమభారమును కలుగజేయుచున్నది. ఏదనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి. ఇలా మనకు కనబడే ఈ శరీరము, ఈ లోకము మొత్తం అన్ని కూడా ఏమైందంట? ఇవి అనిత్యములు. నిత్యములేంటి? కనబడినటువంటివి. అవి పరలోకంలో ఉంటుంది. ఆత్మనేత్రం ద్వారా మాత్రమే మనం చూడగలము. కనుక పిల్లారా, సరే ఈ బాహ్య పురుషుని గురించి కొన్ని మాటలు చెబుతూ ముగించుకున్నాము. సమయం లేదు. బాహ్య పురుషుల గురించి కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను. ఎందుకంటే మాకు వాక్యం నుండే చూసుకోవడం అలవాటు. చూడండి, యోబు 4:19 చూద్దాం. యోబు 4:19 చూడండి, చదవండి. 4:19 జగట మట్టి ఇండ్లలో నివసించు వారు, మట్టిలో పుట్టిన వారు చెమ్మట చిక్కిపోయినట్లుగా. ఇది బాహ్య పురుషుడు. యెషయాలోని గ్రంథం చూడండి, 40 అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. 46 సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. 15వ వచనం చూడండి, 40 అధ్యాయంలో జనములు చేత నుండి జారు నీటి బిందువుల వంటి వారు, శేష నుండి జారేటువంటి నీటి బిందువులు మనుషులు. 45వ అధ్యాయం పెడదాం. యెషయా 9వ వచనం చూద్దాం. 45:9 అందరూ తీసి చూడాలి. యెషయా
45:9 చూడండి. మట్టి కుండ పెంకులలో ఒక పెంకయుండి తను సృజించిన వారితో వాదించు వారికి శ్రమ. అంటే ఇట్లా చేసేవేంటి, వాళ్ళు అట్లా చేసేవేంటి, నువ్వు ఎట్లా చేసేవేంటి అని వాదించే వారికి మనుషులు ఏమని వచ్చారా ఇక్కడ? మట్టి కుండ పెంకులలో ఒక పెంకయుండి తను సృజించిన వారికి. ఇదిగో ఇది ఈ బాహ్య శరీరం యొక్క అందము, బాహ్య శరీరం యొక్క ఆనందము ఎలా ఉందో చూడండి. ఇలా 144లోకి పెడతాం. 144 అనే 4 అక్కడ ఏముందో చూడండి. వారి దినములు దాటిపోము నీడవలేనున్నవి, నడుము బట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు వారి ఉన్నాయి కానీ వాస్తవం ఎప్పుడు అర్థమైందమ్మా? ఎవరైనా సత్యంగా అర్థం కాదు, నీకు సాగుగా అర్థం కాదు, వాడు కాకపోతే ఎక్కడో అర్థం కాదు. నడుము బట్టి ఊపిరిని పోలి ఉన్నారు. కనుక ఇటువంటి గందరగోళ పరిస్థితులన్నీ కూడా బాహ్య పురుషుని విషయంలో ఉన్నాయి. ఇలా అంతర్య పురుషుడు దినదినము ఆత్మీయులు కాదండి. చిన్న ప్రశ్నోత్తరం అనే దాంట్లో విషయం రాస్తారు. మనకు 3 శత్రువులు ఉన్నాయన్నా సార్, ఏమేమి చెప్పండి? ఒకటి మన శరీరం, రెండోది లోకము, జాగ్రత్త. ఇప్పుడు ఈ శరీరము జయించడం అనేది ఎవరి వల్ల కాదు, మాట్లాడుతుందమ్మా, ఎవరి కారణము? అందుకని ప్రభువే మన పక్షముగా ముసలితనం అనేది ఇచ్చి శరీరాన్ని జయించేశాడు ఆయన. ఇవన్నీ బహుమానాలండి. నడుము ఎగిరిపోయింది, నడుములో వస్తుందో దీవెనని అమ్మాయి చెయ్యి పని చేయదండి, ఇంకొక దీవెన. అయ్యా అనారోగ్యంగా ఉన్నాం, ఇంకొక దీవెన. కళ్ళు కనపట్లేదండి, ఇంకొక దీవెన. అన్ని దీవెనలే, ఇవన్నీ కూడా దీవెనలే. దేనికి? పరలోక రాజ్యంలో చేరడానికి. ఎన్ని బాగుంటే నువ్వు జరుగుతావు కదా, జరుగుతావా, మంచి జరుగుతావు. ఇలా అన్నింటినీ కూడా ప్రభువే మన పక్షముగా ఉండి మన శరీరమును జయించి మన మోక్షంలోకి మనం వెళ్ళడానికి వీలు కలిగించి. చాలా మంది ఏమనుకుంటారంటే శాపం అంటే పుస్తకంలో శాపం అసలు వినపడటం లేదు. ఎంత దీవెనంటే అసలు దీవెనలను మించిన దీవెన. కళ్ళు కనపడటం లేదు, పెద్ద అర్థాలు మాత్రమే కూడా. ఒకసారి లైబ్రరీ పెట్టుకునండి, తర్వాత మీకు చూసుకుంటున్నాను. నాకు అర్థం కాదు, నేను చదవడం మానేస్తానని చెప్తున్నాను. పెడితే ఎందుకు ఒకసారి పోతంతా పెట్టుకున్నాడు, దాని మీద లైన్ జరుపుకున్నాడు. లైన్ జరుపుకుంటే ఒక పక్షం దాటిపోయాలని కలపడం, ఆ లెక్కైతే ఆయన కలపడం. ఇదంతా కూడా ఎంతకాలం చూస్తామండి? కళ్ళు బాగున్న వాడికి చెప్పు, దేవుడి బాగున్న సంగతి సరే చెప్పుకోవాలి. బతకడానికి లేకపోతే ఇంటి లేకపోతే చెప్పలేకపోతే ఇంకొకటి సాగించారు. కళ్ళు పోయిన తర్వాత కానీ అప్పుడు లైన్లో అప్పుడన్నా వస్తాడేమో అని దేవుడు. ఇలా మన శరీరమును ఆయనే భయపడాల్సిన పని లేదండి బాబు. నువ్వు లేకపోతే బాపట్లు అందరూ బాగా వస్తారు, నేను లేకపోతే బాపట్టు పెట్టబోతుంటారని అనుకుంటాను. కాసేపు అడుగుతారు, అంతే కమ్మారు. వీళ్ళారా ఇవన్నీ కూడా ప్రభువు మానవునికి ఇచ్చినటువంటి దీవెనకరమైన విషయాలు. దాని గురించి ఏడవలసిన పని లేదు, వినపట్లేదని ఏడవలసిన పని లేదు, కనపట్లేదని ఏడవలసిన పని లేదు. సంతోషించాలి, పరలోక రాజ్యానికి దగ్గరగా వెళుతున్నాం అనేటువంటి సంతోషం ఉండాలి. అలా ఆంతర్య పురుషుని యొక్క జీవితము మనము దృష్టిలో పెట్టుకొని
ఇందాక చదివాము 20వ అధ్యాయం ప్రకటనలో సముద్రము తనను మృతులను అప్పగించెను, పాతాళము మరణము వాటి వశమున్న మృతులను అప్పగించెను. ప్రతి వారు వారి వారి క్రియల చొప్పున తీర్పు పొందారు. ఆ తీర్పులోనికి మనం వెళ్ళడానికి ఎలా ప్రభువులో మనం ఉన్నాము. అందువల్ల ప్రతి దినం కూడా ఏం చేయాలి చెప్పండి అమ్మ, ప్రతి దినం కూడా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి బాగా తిని త్రాగుతున్నాడు కదమ్మా. ఏం చేద్దామా, సాయంత్రం కోరేంటి, రుచులు కోరేంటి, ఇరువులు కోరేంటి, వండుకోలే బాగుంది, అందులో రుచి చాలా బాగుంది, ఇంకేం చేద్దాం ఏం చేద్దాం, ఆ మంచిదే బాగా ఆంతర్య పురుషుడికి ఏ ఆహారం పెడుతున్నావు నీవు? పైగా రాశారు వాక్యాహారం తినని ఎడల వాక్యాహారమును ప్రతిదినం ఏం చేయాలమ్మా? చదవడంగా పూజించాలి. అలా చేయడం ద్వారా ఆంతర్య పురుషుడు నూతనపరచబడతాడు. మేఘమెక్కడానికి విలువ ఉంది. ఆత్మీయ దేవుడు మన మేరకు అనుగ్రహించును కాదు. ఆమె చిన్న ప్రార్థన చూస్తున్నాము. ప్రేమతో మాట్లాడి దయగల మానవ శరీర నిర్మాణమై ఒక గొప్ప అద్భుతం ఆయన. అంతేకాదు బాధ్యతగా కనబడే మానవుడుగా అంతరంగంలో వారి యొక్క పాలను ఏర్పరిచి వారికి మరణం లేకుండా చేసి తీర్పు దినం వరకు ఆయన అనేక అవకాశాలు యుగయుగములు మీతో ఉండేటట్టుగా ఇటువంటి గొప్ప తరుణములను భావించగలండి. నీకే వందనములు దినదినము ఈ బాహ్య శరీరములు ఎలా పోషించుకుంటున్నామో అలాగే దినదినము ఆంతర్య పురుషుని కూడా మేము పోషించుకునే ఈ శక్తి, ఈ ప్రభావం, నీ కృప మాకు దయచేయండి. ఏస్తున్నామని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మర్నాత. మా వీడియోస్ మీకు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాయని మేము నమ్ముచున్నాము. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ప్రార్థనా అంశాలని మీ పేరుతో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మర్నాత.